హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఈరోజు నేను కొంచెం పాతకాలం పద్ధతిలో చాలా అథెంటిక్ వేలో నేను ఫిష్ కర్రీ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను తిలాపియా ఫిష్ యూస్ చేస్తున్నానండి. తిలాపియా ఫిష్లో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ B12 ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఫిష్ ఫ్రై వచ్చేసరికి నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశానండి. ఫస్ట్ ఈ ఫిషెస్ని సాల్ట్ వేసుకొని 2-3-4 టైమ్స్ చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని ఫిష్కి కర్రీ కోసం అండ్ కొన్ని ఫ్రై కోసం డివైడ్ చేసి పెట్టానండి. ఫస్ట్ నేనైతే ఫిష్ ఫ్రై కోసం కొన్ని పీసెస్ కలుపుతున్నానండి. 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకోండి. జస్ట్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని నీట్గా కలిపేసి పెట్టేసుకోవాలి. ఫ్రై కోసం నేను ఒక ప్లేట్లో తీసుకొని అరేంజ్ చేసుకొని ఒక 1-2 అవర్స్ అలా ఆరబెట్టేస్తున్నానండి. ఇది నేను పులుసు కోసం తీసుకున్న పీసెస్ అండి. దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, లైట్గా ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని ఉప్పు కారం పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కలిపి అలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. నేను ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ పులుసుకి మసాలా రెడీ చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలని మంచిగా రెడ్గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు వేగినాక మిక్సీ జార్లోకి తీసుకోండి. నెక్స్ట్ జీలకర్ర 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేయించాలి. వేగాక మిక్సీ జార్లోకి తీసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మెంతులు కూడా రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మిక్సీ జార్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని మీడియం పీసెస్ కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కకు తీసుకోండి. ఇవి చల్లార్చేలోపు ఫస్ట్ మనం జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్ చేసుకుందాం. ఇవి స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మెత్తగా ఉండాలి పౌడర్. సో నెక్స్ట్ వీటిలో ఆనియన్స్ వేసేద్దాం. మనం ఇందాక చల్లార్చుకున్న ఆనియన్స్ వేసేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫిష్ కర్రీ కోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టాలండి. కొంచెం వెడల్పాటి గిన్నెలో మనం పులుసు చేస్తే ఫిష్ పీసెస్ అనేవి కొంచెం విరిగిపోకుండా ఉంటాయి. సో నేను వెడల్పాటి గిన్నె తీసుకున్నాను కర్రీ కోసం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. నేను 1/4 కప్తో ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ మనం దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకోవాలండి. పులుసుల్లో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను ఒక 5-6 పచ్చిమిర్చి అండి, వీటిని మధ్యలోకి చీల్చి కట్ చేశాను. 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మంచి వేగాక నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన వెళ్ళేదాకా వేయించండి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు వేసుకోండి. అన్నీ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు తర్వాత ఇందాక మనం మిక్చర్ రెడీ చేసాం కదా, ఆనియన్ అండ్ మసాలా పేస్ట్, అది వేసేసుకొని కలిపేసుకోండి. ఈ ఆనియన్ మసాలా పేస్ట్ అంతా కాసేపు ఆయిల్లో వేగించండి. బాగా కాసేపు మగ్గాక దీంట్లో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని వడగట్టుకోండి. చింతపండు పిప్పి అంతా పోయేదాకా రసం తీసుకోండి. ఇందాక మనం ఆనియన్ మసాలా మిక్చర్ చేసుకున్నాం కదా, ఆ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని మసాలా అంతా కలిపేసుకోండి. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మరిగాక మనం ఇందాక ఫిష్ పీసెస్ కలిపి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేయాలి. అవి యాడ్ చేశాక ఎక్కువగా అస్సలు కలపకండి, ఫిష్ పీసెస్ విరిగిపోతాయి. సో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకొని కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన ఫిష్ పులుసు రెడీ. చూసారు కదండి, యమ్మీ యమ్మీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ ఫిష్ పులుసు. నెక్స్ట్ ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై మేము ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం. ఎయిర్ ఫ్రైయర్ ట్రేలోకి ఈ ఫిషెస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి లైట్గా ఆయిల్ స్ప్రే చేసాం. ఎయిర్ ఫ్రైయర్లో మనకి డిఫాల్ట్గా ఫిష్ అనే ఆప్షన్ ఉంటుంది. మేము డైరెక్ట్ ఫిష్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్గా అది మనకు ఒక టెంపరేచర్ అండ్ టైం సెట్ చేస్తుంది. దాన్ని మేము స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకు ప్రీహీట్ చేస్తుంది. ప్రీహీట్ చేశాక టర్న్ యాడ్ ఫుడ్ అని వస్తుంది. మనం అప్పుడు యాడ్ చేసేయాలి. ఆ ట్రేస్ దాంట్లో పెట్టేస్తే అది తీసుకున్న టైంలో 15 మినిట్స్లో మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై రెడీ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి.
Thank you for watching my video. Please subscribe to my channel. Bye.